విఘ్నేశ్వరుణ్ణి పొద్దున్నే వినాయకుడి మొహం చూసి అలాగే మన అరిచేతిని చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరి అనేటటువంటి త్రిశక్తుల్ని స్మరించుకొని అలా అరచేతిలోని త్రిశక్తుల్ని దర్శించుకొని ఇలా అరచేతిని ముద్దు పెట్టుకొని అలా చేస్తూ ఉంటే ఇక వినాయకుడి మొహం చూసి 16 నామాలు అంటే గణేష షోడశ నామావళి అంటే 16 నామాలతో ఎవరైతే ఆ నామాలన్నీ కూడా జపించి ఏ పని మీదకు మీరు బయటకు వెళ్ళినా తప్పకుండా అందులో మీరు విజయం సాధిస్తూ ఉంటారు. ఆ నామాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమ్రకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కంద పూర్వజాయ నమః, ఓం స్కాంద పూర్వజాయ నమః. ఇలా ఈ 16 నామాలు జపించి చూడండి. మీరు ఏ పని మీద వెళ్తున్నా విజయము మీదే పై చేయి అవుతుంది. వినాయకుడు మీకు మరి తోడుగా ఉంటూ ఉంటాడు. మళ్ళీ మీరు ఇంటికి తిరిగి వచ్చే వరకు మీకు అలా తోడుగా ఉంటూ ఉంటాడు. ఎప్పుడూ తోడుగా ఉంటాడు. అలా పొద్దున్నే ఇలా వినాయకుడి మొహం చూసి అలా షోడశ నామావళి చేసి బయటకు వెళ్ళి రండి. పని మీద బయటకు వెళ్ళి వస్తే తప్పకుండా విజయం అనేది మీ సొంతము, మీ వంత అవుతుంది అని తెలియజేసుకుంటూ స్వస్తి.